జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి కష్టాలు ఈ పాకిస్తాన్ కూడా వచ్చా ఉండవు. ఏమంటారా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు మణిశంకర్ అయ్యర్ పేరు విన్నారా? ఈయన గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. అదేవిధంగా ఈ నెహ్రూ కుటుంబానికి ఎవరు? ఈ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు ఈ పిల్లగాంధీ ఒక ఆయన కదా రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ కూడా వీర విధేయుడు అనమాట. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ మణిశంకర్ అయ్యరు ఇటు కాంగ్రెస్ కుటుంబానికి అటు ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఒక ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు. అది ఏందయ్యా అంటే, ఏకంగా ఈ సోనియా గాంధీ భర్త, అదేవిధంగా మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి 56 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ తండ్రి గారైనటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పైన ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఈ మణిశంకర్ అయ్యరు ఊరినైనా వ్యక్తిగత విమర్శలకు దిగినాడు. ఇదేంద్రా స్వామి, నిన్నటిదాకా వాళ్ళకి వాళ్ళు దేవతలు, వాళ్ళు దేవుళ్ళు అంటివి, ఇదేంద్రా స్వామి ఇప్పుడు ఈ మారి మాట్లాడుతున్నాము, ఏమైపోయింది నీకు? ఈయన గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా, రాజీవ్ గాంధీ 2 సార్లు చదువులో ఫెయిల్ అయినాడంట. అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కావడం నాకు చాలా వరకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ఈయన ఏమన్నాడంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తెలుసు కదా మీకు, ఆ యూనివర్సిటీలో నేను రాజీవ్ గాంధీతో కలిసి నేను చదువుకున్నా. అక్కడ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. ఇదేంద్రా, మామూలుగా అయితే పాస్ అవ్వడం కష్టం అనాలా. ఈయన గారు చెప్పడము అక్కడ ఫెయిల్ అవ్వడం కష్టం అంట, పాస్ అవ్వడం ఈజీ అంట. ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యేందుకు ఆ యూనివర్సిటీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అలాంటి చోటనే ఈ రాజీవ్ గాంధీ ఫెయిల్ అయినాడు. అలాంటిది లండన్లో ఉన్నటువంటి ఇంపీరియల్ కాలేజీలో కూడా ఇదే విధంగా జరిగింది. అలాంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయినానని చెప్పేసి ఈ మణిశంకర్ అయ్యరు సొంత పార్టీ నేతలకు అందరికీ కూడా ఒక ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు. ఇది షాక్ కాదు స్వామి, కరెంట్ షాక్ అని చెప్పాలంటే. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ మణిశంకర్ అయ్యరు ఈయన గారు బీజేపీ కోవర్ట్గా మారిపోయి ఈ విధంగా అంతా ఏదో మనసులో పెట్టుకొని వ్యక్తిగత విమర్శలు దిగుతాడని చెప్పేసి ఓళ్ళే ఎదురు దాడి చేస్తారు. ఏమి కథో చూడండి. అంటే నిజాలు మాట్లాడితే కోవర్ట్గా మారిపోయినట్ట. సరే, బాగానే ఉండదు. ఇప్పుడు మీకు అందరికి కూడా తెలిసిన విషయం, మోడీ గారిని అదేదో డిగ్రీ సర్టిఫికేట్ చూపించమని చెప్పేసి నిన్న మొన్నటి దాకా కూడా అడుగుతూ ఉన్నారు. ఎవరు ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కూడా, ఈ డకాయిట్లంతా కూడా. మరి సొంత పార్టీ నేత, మీ వాళ్ళకు వీర విధేయుడు ఎవరు ఆ కుటుంబానికి, అట్లాంటి వ్యక్తి ఈ విధంగా రాజీవ్ గాంధీ ఫెయిల్ అయిపోయినాడు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారని చెప్పి ఆ మనిషి మాట్లాడినప్పుడు మరి ఆయన ఏం చదివినాడు? సరే, ఆయన ఎట్ట పాస్ అయినాడు? ఇంతకు ఆయన పాస్ అయినాడా లేదా? ఏదో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ఆ లండన్ యూనివర్సిటీలో కావచ్చు, ఈయన పాస్ అయినాడా లేదని చెప్పేసి దానికి ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి బయట పెట్టచ్చు కదా. లేదు ఫెయిల్ అవ్వలేదు, మా ఓడు మంచి నాలెడ్జ్ పర్సను, మా ఓడు మంచి మేధావి, ఆయన పాస్ అయినాడని చెప్పేసి ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించవచ్చు కదా. అంటే ఇక్కడ మోడీ గారికి ఒక న్యాయమో, ఈ రాజీవ్ గాంధీ గారికి ఒక న్యాయమా? ఏంది తెచ్చా ఇదా? నాకేం అర్థం కాలేదా? మీకేమన్నా అర్థం అవుతుందా? ఏమంటారా మిత్రులారా? ప్రతి ఒక్కటి గమనించండి. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే మన దేశంలో మనం తెలుసుకోలేకపోతే కథంగా. ఏ పార్టీ ఎలాంటిది, ఏ నాయకుడు ఎలాంటోడు, ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు మన దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఇది మాత్రం 100% పక్కా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.